హలో ఎవ్రీవన్. నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మిగిలిపోయిన పూలన్నీ మనం సేవ్ చేసి పెట్టుకున్నాం కదా! సో, ఇవాళ ఇంకా ఉన్న బాటిల్స్‌లో అంటే పువ్వులు వేయలేదు కదా నిన్న కొన్ని బాటిల్స్‌లో. సో, వాటిల్లో నేనివాళ ఈ కిచెన్ వేస్ట్‌ని వేస్తున్నాను. ఆహ్, డైలీ ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయండి. ఎవరైనా మిస్ అవుతున్నారేమో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి రెగ్యులర్‌గా నేను చేసుకునే యాక్టివిటీ అంతా మీకు చూపిస్తే సో, మీలో చాలామందికి యూజ్ అవుతుంది అని ఒక చిన్ని ఉద్దేశంతో ప్రతిరోజు కూడా నేనింక వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. రెగ్యులర్‌గా నేను చేసుకునే యాక్టివిటీ అంతా మీకు చూపిస్తానండి. అది మీకు యూజ్ అవుతుంది. చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క గార్డెనర్ చేసే పనులే మీకు చూపిస్తుంటాను కాబట్టి మీకు తప్పకుండా ప్లస్ అవుతుంది. ఎవరు మిస్ అవ్వకండి. డైలీ చూస్తూ ఉండండి. ఈ కిచెన్ వేస్ట్‌ని నేనైతే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటాను. మనకి వంటిల్లు క్లియర్‌గా ఉంటుంది. అలాగే ఇక్కడ గార్డెన్‌లో కూడా స్మెల్ లేకుండా ఉంటుందండి. మెయిన్‌గా నేను ఆహ్, అబ్జర్వ్ చేసిందేంటంటే, ఎక్కువ ఉడికిన పదార్థాలన్నీ కలిపేస్తూ ఉంటారు దీనిలో. అలాంటి వాళ్ళ గార్డెన్‌లోకి వెళ్ళామంటే కంపల్సరీగా స్మెల్ ఇష్యూ అనేది ఉంటుందండి. అలా ఉడికిన పదార్థాలు మటుకు ఈ కంపోస్ట్‌లో కలపొద్దు. కలిపితే స్మెల్ వస్తుంది. ఒకవేళ మీకు ఆ స్మెల్ వచ్చినా పర్వాలేదు అనుకుంటే మటుకు వేసుకోండి. ఉడికిన పదార్థాలు నేనైతే కలపనండి. ఏదైనా సరే మనం ఉడికించి రెడీ చేసింది, మిగిలిపోయినవి ఆ ఐటెమ్స్ అన్నీ దీనిలో అయితే ఇందులోనూ వేయను, కంపోస్ట్ బిన్‌లో కూడా వేయను. సో, ఇలా క్లియర్‌గా పెట్టుకున్నామంటే మనకి స్మెల్ లేకుండా ఉంటుందనమాట. అలాగే వాటితో పాటు ఈ మెగట్స్ అంటారు కదండీ! అవి ఎక్కువ ఫార్మ్ అవుతాయన్నమాట. మనం ఉడికించిన పదార్థము, ఇది 2 మిక్స్ చేస్తే. సో, ఆ ప్రాబ్లమ్ లేకుండా ఉండాలన్నా కూడా మనం అవి వేయకూడదు. సో, ఇలా ఈ కిచెన్ వేస్ట్ అంతా వీటిల్లో నింపేసానండి. వాటర్ ఇచ్చేటప్పుడు వీటిల్లో కూడా కొద్ది కొద్దిగా వాటర్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ నేను చేసుకున్న పని ఏంటంటే, పంచగవ్య రెడీ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వర్షాకాలంలో అప్పుడప్పుడు మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఈ వర్షాలకి మైక్రో న్యూట్రియంట్స్ అనేవి బాగా పోతూ ఉంటాయి. ఎక్కువ వర్షం పడిందా అంటే ఎక్కువ మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ పోతూ ఉంటాయన్నమాట. మన ఇచ్చిన మట్టిలో నుంచి, అలాగే మనం ఇచ్చే ఎరువుల్లో నుంచి. కాబట్టి ఇలా అప్పుడప్పుడు మనం స్ప్రే చేసుకుంటే వెంటనే మొక్క తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, మీరు చేయగలిగే పద్ధతుల్లో మీరు చేసుకోండి. ఇది నేను చేసుకునే పద్ధతి. ఇప్పుడెందుకు కలుపుతున్నాను అంటే, రెయినీ సీజన్ ఒక 3-4 మంత్స్ ఉంటుంది కదండీ! తర్వాత మనకి వింటర్ సీజన్ ఒక 3-4 మంత్స్ ఉంటుంది. సో, ఈ 2 సీజన్స్‌కి మనకిది పనికొస్తుందనమాట. ఇది 6 మంత్స్ నిలవ ఉంటుంది. ఆవు పేడలో సుమారుగా ఒక 2 కిలోలు ఉంటుంది ఆవు పేడ. దానిలో 50-100 గ్రామ్స్ మధ్యలో ఆవు నెయ్యిని కలిపాను. అలాగే ఒక అరకిలో గుమ్మడికాయ తీసుకొచ్చి ఇలా మెత్తగా పేస్ట్ చేసి వేస్తున్నానండి. మిక్సీలో వేయకూడదు నాకు తెలుసు. కాకపోతే అది కచ్చాపచ్చాగా దంచామనుకోండి మళ్ళీ కలిసి కలవక అనేసి నేనైతే మిక్సీలో వేసి ఇలా పేస్ట్ చేసి ఒక పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఆలు ఒకటి పెట్టుకున్నానండి. ఆలూకి కట్ చేసుకుంటాం కదా మనం ఆలుని. ఆలు కట్ చేసినప్పుడు దానికి ఫంగస్ అనేది రాకుండా పసుపుని, అలాగే ఫంజిసైడ్ ఏ ఫంజిసైడ్ అయినా వాడొచ్చండి. మీరిక్కడ లవంగాల పొడి, దాల్చిన చెక్క పొడి, తర్వాత అలోవెరా పేస్టు, తర్వాత తేనె ఇలా రకరకాలుగా వాడతారందరూ. కానీ నేనైతే ఫంజిసైడ్‌నే వాడతాను. ఇది సేఫ్ సైడ్‌గా ఉంటుంది. అలాగే మనం పెట్టి మనకి దుంపలు అడుగున ఫార్మ్ అయ్యేసరికి కూడా చాలా టైము 6 మంత్స్ వరకు పడుతుంది కాబట్టి, ఈలోపు మనం ఇచ్చేటువంటి కాస్త ఫంజిసైడ్ మనకేమీ హెల్త్ పరంగా ఇష్యూ అవ్వదనేది నా వాదన. సో, ఇలా నేను ఈ ఫంజిసైడ్‌ని అలాగే పసుపుని రెండిని మిక్స్ చేసి బ్యాగ్స్‌లో పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మనకి బ్యాగ్స్‌ని తీసుకోవటం ఈజీ. హార్వెస్ట్ చేసుకునేటప్పుడు కుండీలో పెట్టటం కన్నా కూడా. ఒకవేళ ఇలాంటి బ్యాగ్స్ లేని వాళ్ళు కుండీలోనే పెట్టుకోండి. కాకపోతే నాకెందుకో ఇది హాయ్ అనిపిస్తుంది బ్యాగ్‌లో పెట్టుకోవడం. యాక్చువల్లీ నా దగ్గర 2 బ్యాగ్స్ ఉన్నాయి. కానీ ఇంకొకటి కుండీలోనే పెట్టాను నేను కూడా. కానీ మీకు హార్వెస్ట్ కూడా ఈ బ్యాగ్‌లోనే ఎక్కువొస్తుందండి. ఏరియేషన్ బాగా ఉండి, అలాగే వాటర్ కూడా క్లాగ్ అవ్వకుండా ఉంటుందనమాట. వర్షాకాలం కాబట్టి బ్యాగ్‌లో అనుకోండి, ఒక్క డ్రాప్ కూడా మిగలకుండా మొత్తం వెళ్ళిపోతాయి వాటర్. కానీ మనం కుండీలో అనుకోండి, కొంచెం టెన్షన్ ఉంటుందనమాట. వాటర్ ఏమన్నా ఆగుతాయేమో అనేసి. దుంపలు కాబట్టి తొందరగా కుళ్ళిపోతాయి. అదొకటే ప్రాబ్లమ్. కొంచెము డ్రైనేజ్ అనేది జాగ్రత్తగా చూసుకొని, నిన్నటి వీడియోలో నేను పాటింగ్ మిక్స్ ఒకటి పెట్టాను. సో, దాంట్లో శాండ్ కూడా మనం కలుపుకున్నాం కదా!
సేమ్ అలానే పాటింగ్ మిక్స్ కలుపుకొని పెట్టుకుంటే మనకి హ్యాపీగా ఈ వర్షాకాలం అంతా మొక్కలు సర్వైవ్ అయిపోతాయండి. ఈ బ్యాగ్ చూడండి, నేను ఇక్కడ గార్డెన్ లో కలెక్ట్ చేసిన వేస్ట్ అంతా వేసి పెట్టిన బ్యాగ్ అనమాట అది. అందులోనే డైరెక్ట్గా పెడుతున్నాను. ఇది ఒక ఎక్స్పెరిమెంట్, చూడాలి ఈసారి ఎలా వస్తాయి. చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. సాయిల్, తర్వాత దాంట్లోనే ఆవుపేడ వేశాను, దాంట్లో నేను బనానా పీల్స్ వేశాను, తర్వాత ఎండు కొమ్మలు, ఆకులు ఇవన్నీ కూడా వేసి పెట్టాను అనమాట. ఆ బ్యాగ్ చూడాలి అందులో ఎలా హార్వెస్ట్ వస్తుంది, తర్వాత ఈ యువతల బ్యాగ్లో ఫస్ట్ పెట్టిన బ్యాగ్లో ఎలా వస్తుంది, కుండీలో ఎలా వస్తుంది. ఈ మూడింటిని నెక్స్ట్ మనం హార్వెస్ట్ వీడియోలప్పుడు చెక్ చేద్దాం. సో మీరు కూడా ఫాలో అవుతూ ఉండండి. తర్వాత ఎలాంటి హార్వెస్ట్లు, ఎందులో ఎలా వస్తుంది హార్వెస్ట్ అనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇలా మూడిట్లోకి నేను తీసుకెళ్ళినటువంటి ఆలు సరిపోయాయి. సో 3 పాట్స్లోకి ఆలు వచ్చింది. నెక్స్ట్ అడేనియంని మనం వర్షం లేని చోటుకి షిఫ్ట్ చేసుకోవాలనుకున్నాం కదా. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అండి, సాయిల్ పైన ఇలా కవర్స్ కప్పుతారు. నిన్న ఒక్క రోజున వర్షం పడిందండి. ఆ ఒక్కరోజు వర్షానికి మట్టి చూడండి ఎంత తడిగా ఉందో చూడండి. సో ఆ మట్టి తడి అంతా ఆరిపోయాక అప్పుడు మీరు కవర్లు కట్టండి. అలా కవర్ కట్టినా కూడా వాటర్ లోపలికి వెళ్తుంది, ఇంత లేదన్నా సరే. సో కాబట్టి మీరు కవర్ కట్టినా కూడా మీరు గమనించుకుంటూ ఉండాలి, సాయిల్ తడిగా ఉందా, లోపలికి వాటర్ వెళ్ళిందా లేదా అనేది. ఒకవేళ వాటర్ వెళ్తే మటుకు కవర్ తీసి ఆ మట్టిని ఆరనివ్వాలి. లేదా అసలు ఈ తలనొప్పి అంతా లేకొద్దు, ఉండొద్దు మాకు అనుకుంటే శుభ్రంగా తీసుకెళ్ళి షేడ్లో పెట్టుకోండి. ఇప్పుడు అలాంటి మొక్క రావాలి మనకి అంటే సుమారుగా మనం 5-6 సంవత్సరాలు వెయిట్ చేయాలి కదా. సో నెక్స్ట్ ఇది మొన్న సప్తగిరి నర్సరీ నుంచి తెప్పించినటువంటి పళ్ళ మొక్కలండి. నాకైతే వాళ్ళు కనీసం ఒక 2 years ఆగాలని చెప్పారు, కానీ చూడండి పూత వచ్చేసింది. ఇది అడవి మామిడి అంటారు కదా, అదండి. ఆల్రెడీ పూత స్టార్ట్ అయింది. ఇది నేను 50 రూపీస్ టబ్లో పెట్టాను. చక్కగా పెరుగుతుందండి, హాయిగా ఉంది దానికి అక్కడ. ఇంత ఎండాకాలంలో కూడా నాకు పూత వచ్చింది. నేను ఇదే కాబట్టి మొదలు పెంచడం నాకు అంత విచిత్రంగానే ఉంది. అలాగే ఆశ్చర్యంగా, సంతోషంగా, మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఇదేమో జంబో వాటర్ యాపిల్ అండి. ఇది కూడా చక్కగా పెరుగుతోంది. అలాగే మీరు గ్రాఫ్టెడ్ పార్ట్ నుంచి పైకి ఉండేలాగా చూసుకోండి, కొమ్మలు చక్కగా పెరుగుతుంది. అయితే ఇది మేబీ ఒక 2 ఏళ్ళ పడుతుందేమో టైము, ఎందుకంటే చాలా చిన్నగా ఉంది, కొమ్మలు కూడా ఎక్కువ లేవు కదా. సో ఇది ఆల్రెడీ నేను పెంచి ఉన్నాను. ఇంతకుముందు నాకు దగ్గర వేరేది ఉంది, వాటర్ యాపిల్ వేరే కలర్ది. సో దీనికి పెద్ద ఆశ్చర్యం వేయట్లేదు, కానీ ఇందాక చూపించిన మొక్కకు మటుకు భలే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఆ పువ్వులు కానీ ఆ వచ్చినటువంటి పూత అది కొంచెం ఎందుకో స్పెషల్గా ఉంది నాకు. సో ఇవి 2 కూడా బాగానే ఉన్నాయండి. 2 50 రూపీస్ టబ్లోనే ఉన్నాయి. తర్వాత వంగ మొక్కల్ని మీరు ప్రూన్ చేసుకునే విధానం చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఈల్డింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే. ఇక్కడ బ్యాగ్లోనే పెట్టాను నేను. అడుగున మీరు ఇచ్చినటువంటి సాయిల్ నుంచి కనీసం ఒక జానెడు పైకి మీకు కొమ్మలు ఉండేలాగా చూసుకోండి. అక్కడి నుంచి కొమ్మలు అనేవి మొదలవ్వాలి. ఈ జానెడు లోపు ఉన్న కొమ్మలు ఏమన్నా ఉంటే శుభ్రంగా మొత్తం నిర్దాక్షిణ్యంగా తీసేసేయండి. అవి ఉన్నాయంటే బలం అంతా అవే లాగేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఉన్న కొమ్మలోకే ఎక్కువ బలం వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ బలం అంతా అది లాక్కుండా చక్కగా జానెట్ పైకి కొమ్మలు ఉండేలాగా చూసుకోండి. సో ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో రేపు కలుద్దాం. అప్పటి వరకు బాయ్.